ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఈలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాదం అతిశీఘ్రం అత్యధిక మహాద్భుత మహోత్సాహ ధన భూ స్వర్ణలాభం తక్షణం దేహి ప్రేచ్ఛ స్వాహ. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఈలహ్రీం హసకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాదం అతిశీఘ్రం అత్యధిక మహాద్భుత మహోత్సాహం ధన భూ స్వర్ణలాభం తక్షణం దేహి ప్రేచ్ఛ స్వాహ. శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్. వీరు చెట్ల లింగప్ప గారు యాక్చువల్గా 1 సంవత్సరం క్రితం అదృష్టత్రం పెట్టుకున్నారు. బళ్ళారి వీరిది. వీళ్ళ మిస్సెస్ గారి పేరు లింగమ్మ గారు. యాక్చువల్గా వ్యవసాయం చేస్తారు. అదృష్టత్రం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ జనవరి 26 పెట్టుకున్నాక జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి. వాళ్ళ అమ్మాయి గారి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా కూడా పెళ్ళి అవ్వలేదు. పెట్టుకున్నాక ఎమ్మటే పెళ్ళి అయింది. ఇంట్లో కుటుంబం చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది. అలాగే భార్య గారి ఆరోగ్యం బాగా అయింది. ఎటు చూస్తే అటు అన్ని రకాలుగా సక్సెస్, మంచితనము, గొప్పతనము అన్ని పాజిటివ్లు కనిపిస్తున్నాయి. వారు చాలా సంతోషంగా చెప్పడానికి వచ్చి అట్లాగే సన్మానం చేయడానికి అలాగే స్వీట్లు, దండ అన్నీ తీసుకొచ్చారు వారు. చాలా సంతోషంగా, వారి సంతోషం కంటే మా సంతోషం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీ ద్వారా 100 మంది బాగుపడతారు. ఎందుకంటే పాజిటివ్ ఎప్పుడు కూడా ఇంకా పాజిటివ్ని జనరేట్ చేస్తుంది. చెడ్డ వాళ్ళ మధ్యలో ఉన్న చెడ్డ మాటలు విన్నా కూడా ఎంత గొప్పోళ్ళు కూడా పాడైపోతారు. కొంతమంది ఎంత గొప్పోళ్ళు పండితులు కూడా ఆ ప్యాకెట్ క్లబ్బులు వాడుకుంటారు. కొంతమంది ఒక కస్టమర్, చెడ్డ కస్టమర్ దగ్గరికి వెళ్ళి అందరూ యజ్ఞం పూజ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తే వాడు 2 లక్షలు ఇస్తాడు. కానీ ఈ పంతులు గారిని పూర్తిగా చెడగొడతాడు. తర్వాత పంతుల్లే చెడిపోతారు, వేదాలు చదివేళ్ళలో చెడిపోతారు. చెడ్డ వాళ్ళ మధ్యలో ఉండి చెడ్డ మాటలు విని చెడ్డ వ్యవహారం ఉంటాయి. మంచి వాళ్ళ మధ్యలో ఉంటే చిన్న చిన్న చర్మకారులకు సంబంధించిన వాళ్ళు, చిన్న చిన్న వ్యవసాయం చేసేవాళ్ళు, గౌడ్లు కూడా ఈవేళ ఎంతోమంది IAS IPS ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళ పిల్లలు, మా నాన్నగారి శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళు యాక్చువల్గా వ్యవసాయము నాయకులు అంటే ఊర్లో ఓన్లీ వాళ్ళకి భూమి గీమి ఏముంటుందో సంచార జాతులు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళ తాలూకా వాళ్ళు IAS IPSలు, కలెక్టర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఒక ఆయన ఛత్తీస్గఢ్లో కలెక్టర్. ఆయన వాళ్ళంతా ఏంటి, సత్సంగ్, మంచి గురువు దగ్గరికి రావడం, మంచి మాటలు వినడం, మంచి వ్యవహారాలు చేయటము. ఇప్పుడు మీరు చెప్పే మంచి మాటలు 10 మందికి ఉపయోగపడతాయి. 10 మంది వ్యాపారస్తులు అవుతారు, వ్యవహారస్తులు అవుతారు. కాలసర్ప దోషం తీసేసుకుంటారు, నివారణ చేసుకుంటారు. మంచిగా చేసుకుని మంచి వ్యవహారం చేసుకుంటూ మంచిగా బాగుపడతారు అనమాట. లింగప్ప గారిని అడిగి, యాక్చువల్గా వీరు ఉండేది బళ్ళారి అంటే సుమారుగా రానుపోని ఇక్కడికి దాదాపు 1500 కిలోమీటర్లు. మీ పిల్లల పేర్లు స్వామి? రవిచంద్ర, అశ్విని గురించి. అశ్వినికి మన పెళ్ళైంది, మన వివాహం అయింది అశ్వినికి. మీరు ఎవరైతే ఇంట్లో అయితే అదృష్టరత్నం ఉంటుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని ఎవరైనా చేసుకోవటం వలన చేసుకున్న వాళ్ళు కూడా బాగుపడతారు. ఒక వ్యాపారస్తుడు పెట్టుకుంటే ఆ వ్యాపారస్తుడి దగ్గర ఎవరైతే కొంటారో వాళ్ళందరూ కూడా బాగుపడతారు. ఇక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అనమాట. అద్భుతాలు అంటే ఏంటి, పాజిటివ్తో ఉంటే పాజిటివే. సూర్యుడి కింద ఉన్నప్పుడు మీరు కావాలంటే కూడా మీకు చెడు దొరకదు, అంటే చీకటి అనేది ఉండదు సూర్యుడికి కింద ఉన్నంతసేపు. అదే అదృష్టరత్నం అనేది సూర్యుడి కంటే 1,000 రెట్లు ఎక్కువ పవర్ఫుల్. ఎందుకంటే సూర్యుడికి ఒక 4 బ్యాడ్ లక్షణాలు ఉంటాయి. ఏంటంటే సూర్యుడి యొక్క వేడికి వెలుగుకి వేడి ఉంటుంది. అలాగే సూర్యుడి యొక్క వెలుగుకి నీడ ఉంటుంది. సూర్యుడి యొక్క వెలుగుని 12 గంటలే చూడగలం, 12 గంటల చీకటి. అదృష్టరత్నానికి ఇవన్నీ కూడా వెళ్ళిపోద్ది. సూర్యుడి యొక్క వెలుగులో వేడి ఉంటే దీంట్లో ఆహ్లాదం ఉంటుంది. అందుకని పెట్టగానే తెల్లారి నుంచి అందరూ పొద్దున్నే లెగంగానే డాన్స్ చేయాలి. ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంటాయి. ఏ సమస్య ఉండదు. అందరూ అనుకూలం అయిపోతారు, ప్రపంచమే అనుకూలం అయిపోతారు. ఇవన్నీ మీరు చూశారు కాబట్టి చెప్తున్నాను. మంచి వ్యాపార వ్యవహారం కూడా ప్రారంభించుకోండి. మీ బళ్ళారి ఏరియా కూడా చాలా మంచిది. ఎందుకంటే మీ బళ్ళారి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది, వేల మంది ఉంటారు. ఒక్కళ్ళు కూడా మామూలుగా లేరు. అందరూ అంతకుముందు చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు, కూలీలు, మేసర్లు అందరూ ఇప్పుడు ఫార్చునర్ కార్లో తిరుగుతున్నారు. ఎందుకంటే అదృష్టం ఉన్న చోట 9 రోజుల తర్వాత డైలీ ఆ మంత్రం చదువుకున్నాక మీరు ఏదన్నా మొదలు పెట్టుకోండి. అది మంచి పని అయితేనే అమ్మవారు చేయనిస్తుంది. చెడ్డ పని అయితే ఆవిడ చేయనివ్వదు. మీకు నష్టం లేదు, ఇబ్బంది లేదు. మీకు ఒక గొప్ప వ్యవహారానికి ఏది ఎప్పుడు ఎంతకాలం మామూలు చేశారు, ఇక్కడి నుంచి అట్లా కాకుండా కోట్ల మీద ఆదాయం వచ్చేది ఏముందో చూసి చేసుకోండి. అదృష్టరత్నానికి పెట్టేది 1,16,000. మీరేం చెప్తున్నారంటే వీళ్ళ పిల్లలకు కూడా అందరికీ పెట్టిద్దాం అనుకుంటున్నాను, మా వాళ్ళందరికీ పెడదాం అనుకుంటున్నాను, అందరూ అనుకుంటున్నారు. మీకే కాదు, మీ బంధువులకు కూడా చెప్పండి అందరికీ. ఎందుకంటే మంచి విషయం అందరికీ చెప్పాలి. చెడ్డ విషయం మనసులో దాచేసుకోవాలి. చెడ్డ విషయాన్ని స్ప్రెడ్ చేయనివద్దు ఎప్పుడు. ఈ మంచితనం అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయింది, మీరు గమనించున్నారు. మీరే మీ మాటల్లో చెప్పండి, అందరికీ సంతోషంగా ఉంటుంది. సంవత్సరం పెట్టుకున్న కాడి నుంచి జరిగిన మంచి విషయాలు, ఇందాక నుంచి చాలా సంతోషంగా చాలా విషయాలు చెప్పారు.
ఇంకేమేమి జరిగినాయి చెప్పండి అందరికి. ఇదే గురించి నా బిడ్డకి మ్యారేజ్ బాగా సెట్ అయింది గురించి అది చాలా సంతోషమైన గురించి. నా కొడుకు నా మాట వింటుండలేదు. ఈ అదృష్టం పెట్టిన తర్వాత పూజ చేసిన తర్వాత ఆయన కూడా నా మాటిని నా దావలోనే నడుస్తున్నాడు. అదొకటి. నా భార్య కూడా ఆరోగ్యం చాలా బాగుంది. అందుకే అప్పుడు చిన్నది పెట్టుకున్నాను, మడి పెద్దది పెట్టుకుని ఇంకా రోజు బాగుంటుందని చెప్పుకొని మడి వచ్చినాను గురించి. మీ ఆశీర్వాదం. అయ్యా, రాబోయే కాలం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి విషయం కోసం, ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసం, డబ్బులు సంపాదించడం మీకోసమే కాదు, డబ్బులు సంపాదించడం వల్ల మీ కుటుంబము, మీ బంధువులు, మీకు సంబంధించిన వాళ్ళు, మీరు ఎవరికైనా ఉపకారం చేయాలంటే ఉపకారం చేయగలుగుతారు, ఎవరికైనా భోజనం పెట్టాలంటే పెట్టగలుగుతారు, ఎవరికైనా జీవితాన్ని ఇవ్వగలిగారంటే ఇవ్వగలుగుతారు. అందుకు కూడా ఎప్పుడు లక్ష్మీదేవే ముఖ్యం. అందుకనే లక్ష్మీని సమృద్ధిగా ఉంచాలి. అదృష్టం అదంతా అనుకూలంగా అయిపోతుంది. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్ స్వామి.